రాత్రి 9 గంటలయింది. నేను మా ఊరెళ్ళడం కోసము ట్రావెల్స్ బుక్ చేసుకొని లక్డికాపూల్‌లో బస్ ఎక్కాను. లక్డికాపూల్ నుంచి బస్సు ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టుగా చాలా సేపటి వరకైతే నిలబడింది. కానీ ఎవరు రాలేదు. 15 నిమిషాలు, 20 నిమిషాలు ఎదురు చూసిన తర్వాత డ్రైవర్ ఇంకా ఫోన్లు చేసి ఆ ప్యాసింజర్‌కి ఇంకా లాభం లేదని లాగిచ్చేసాడు బస్‌ని. అటు తిరిగి బస్సు అది బిర్లా మందిర్ దగ్గరికి వచ్చేసరికి ఒక పెద్దాయన రొప్పుతా వచ్చి బస్సు ఆపి ఎక్కాడు. అప్పటికే డ్రైవరు ఆయన మీద బాగా చిరాకు పడిపోతా ఉన్నాడు. ఎట్టొకట్ట ఎక్కేశాడు. తీరా చూడబోతే నాదేమో విండో సీటు, నా పక్కనే ఆయనకు వచ్చిందనమాట సీటు. సరేనని చెప్పి ఎట్టొకట్ట ఎక్కి కూర్చున్నాము. పాపం ఆయన ఎక్కిన దగ్గర నుంచి ఆయాస పడుతున్నాడు, రొప్పుతున్నాడు, అన్నీ చేస్తూనే ఉన్నాడు. నాకు ఈ స్టోరీ చెప్తుంటే అసలు మళ్ళీ ఆ రోజు కళ్ళ ముందు కదులుతూ ఉందన్నమాట. అట్లా ఉంది నా పరిస్థితి ఇప్పుడు. కొంచెము అంటే బస్సు దిల్షునగర్కి వెళ్ళింది, ఇంకా ఆయన శ్వాసలో తేడా వచ్చేసింది. ఇట్లా అంటున్నాడు, నన్ను చూసి నవ్వుతా ఉన్నాడు. ఎల్బీ నగర్ దాటింది. ఎల్బీ నగర్ దాటి వనస్థలిపురం వెళ్ళేసరికి ఇంకా ఆయనకి శ్వాసలో తేడా వచ్చేసింది అనమాట. నేను మామూలుగానే అన్నం తిని ఎక్కినట్లు ఉన్నాళ్ళే, ఇట్లా అవుతుందేమోలే అనుకున్నాను నేను. వనస్థలిపురం దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకా శ్వాస కూడా లేదు. ఆయన అట్లాగే వాలి పడిపోతా నా మీద పడిపోయాడు. అలాగేను ఇట్లాగా పక్కకి జారిగలు పడిపోయాడు. ఏమైపోయిందబ్బా అని చెప్పి నేను పెద్దంగా అరిచేసి బస్సు ఆపిచ్చేసి ఆమన్న డ్రైవర్కి లేని అందరూ వచ్చి చూసేసరికి ఆయన అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఆయన ఎక్కడెక్కాడు ఏంది అని చెప్పేసి ఎంక్వైరీ చేసి ఫోన్ నెంబర్లు తీసుకొని ఫోన్లు చేశారు. ఆ శవాన్ని మాత్రం ఎవరూ తాకలేదు. ఆ సీట్లో అట్లాగే ఉండింది. నేను ఎలాగోలాగా ఆయన దాటుకొని పక్కకు వచ్చేసి వెనకాల సీట్లో కూర్చున్నాను. పోయి ఎవరో ఒకరు పిలిచి కూర్చోబెట్టుకున్నారు. చాలా భయం వేసింది నాకైతేను. తర్వాత కొంచెం అంటే ఒక గంటన్నరకి వాళ్ళోళ్ళు వచ్చి అతన్ని తీసుకొని ఆమెనైతే పోయారు. ఇంకా సీట్లలో ఎవరు కూర్చోలేదు, నేను కూర్చోలేదు. అంటే ఒక మనిషికి ప్రాణానికి ఎంత విలువో చూడండి. పెద్దాయన ఆ క్షణంలో అలా చనిపోతాడని ఆ సిచ్యువేషన్లో ఎవరన్నా అనుకుంటారా? ఎవ్వరూ అనుకోరు. కానీ ఆయన చనిపోయాడు. ఆ ప్రయాణం నా జీవితంలో మర్చిపోలేనిదిగా మిగిలిపోయింది. ఎప్పుడైనా సరే ట్రావెల్స్ బుక్ చేసుకోవాలంటే నా పక్కన ఎవరు పడుతున్నారా అని చూసుకుంటాను. యాక్చువల్గా నా పక్కన లేడీ పడాలి, కానీ అది బై మిస్టేక్ జరిగిందో ఎలా జరిగిందో తెలియదు. కానీ ఆ రోజు పెద్దాయన వచ్చి పడ్డాడు అనమాట నా పక్క సీట్లోను. పడ్డాడంటే అదేలేండి, ఆయనకి కన్ఫర్మ్ అయింది ఆ సీటు. తర్వాత ఇంకా తెల్లారిన తర్వాత ఇంకా నిద్రపోలేదు నేను, బిక్కుమంటే అట్లాగే ఉన్నాను. తర్వాత నాది స్టాప్ వచ్చిన తర్వాత నేను దిగిన తర్వాత కూడా ఒక 4-5 రోజులు నేను ఆ ఇన్సిడెంట్ని మర్చిపోలేకపోయాను. కొన్ని మనకు అంతేను, అంటే చూసి వదిలేసేలాగా ఉండవన్నమాట. మెయిన్ మన మధ్యతరగతి వాళ్ళమి అలాంటివి మన మనసుల్లో పాతుకుపోతాయి. ఎట్లాగేను ఆయన జీవితం అనేది అలా ఎండ్ అయిపోయింది. అందరికీ చెప్పేది నేను ఏంటి అంటే, మన జీవితాలు చాలా చిన్నవి, ఎప్పుడు ఎవరు ఎలా పోతామో తెలీదు. ఇదే మనందరికీ ఏమనుకోవాలి, లాస్ట్ ఛాన్స్ అనుకోవాలి. మనము హ్యాపీగా బతికేయాలి.